హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను గోంగూర చికెను పచ్చడి పెట్టబోతున్నాను. అది ఎలాగో చూసండి. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రెష్గా కడిగి ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఇట్లా వాటర్ పోయిన దగ్గర ఇట్లానే ఉండాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం అంతా ఉప్పు ఇట్లా వేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోవాలి. నేనైతే కేజీ చికెన్ తెప్పించిన. గోంగూర కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అంతలోపు ఈ వాటర్ అంతా ఇంకే వరకు గోంగూర అయితే తెంపుకొద్దాం. మా ఇంటి ఆవరణంలో అయితే గోంగూర చెట్లు అయితే ఇట్లా నాటుకున్నా. మంచిగా ఇట్లా ఫ్రెష్గా తెంపుకోవాలి. బయట కొనుక్కుంటా మంచిగా ఇట్లా ఉండాలి. ఇట్లనే చిన్న చిన్న ముక్కలు పెట్టుకుంటారు. దొండ చెట్టు, దొండకాయలు కూడా పట్టినవి తక్కువ అండి. బయట కూరగాయలు మెంగునేది అయితే సూపర్గా అయితే ఉంటుంది. చికెన్ అయితే ఇంకో ఈ విధంగా అయితే వాటర్ అంతా వస్తుంది. ఈ వాటర్ అంతా మగ్గిపోవాలి. ఇట్లా మగ్గితేనే మనకు ముక్క అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఆలోపు గోంగూరని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఇట్లా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అయితే గోంగూరను అయితే ముక్కలు చేసి పెట్టుకొని ప్యాన్గాలు పెట్టాలి. ఎందుకంటే ఎలాంటి తడి లేకుండా అయితే ఉండాలి. చికెన్ అయితే కొంచెం ఈ వాటర్ మొత్తం మెగ్గనిక కొంచెం అయితే టైం పడుతుంది. ఆలోపు మసాలా రెడీ చేసుకున్నాము. ధనియాలు, కొంచెం మెంతుల పౌడరు చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇది అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మసాలా కిలో చికెన్కి 2 నిమ్మకాయలు అయితే చాలు. ఇవైతే ఈ విధంగా వాటర్ అయితే ఇంకిపోయింది. తీసుకొని పక్కకు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇదే బౌల్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కినాక చికెన్ ముక్కలని ఫ్రై చేయాలి. పల్లి నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క అయితే ఒక టేస్ట్ చూద్దాము. మరి హీట్ అయితే బయటికే మారుతుంది, లోపటంగా అయితే రాదు. ముక్కలు వేసి చూద్దాము. బాగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం మీదనే చేయాలి చూడండి. ఇంకా కొంచెం కలర్లోకి రావాలి. ఇప్పుడైతే మంచి కలర్ వచ్చినాయి. తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విధంగానే అన్ని ముక్కలు అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మిగిలిన ముక్కలను కూడా మంచిగా తీసి ఇట్లా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇవైతే మగ్గుతున్నాయి, మంచిగా. మనం గోంగూర కాంబినేషన్ అన్నాం కదా, నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఎందుకంటే చట్నీ కదా, 3 నెలల వరకు నిల్వ ఉంటుంది చట్నీ. చాలా చాలా టేస్టీ అయితే ఉంటుంది.
ఇంకో ఇట్లయితే ఫ్రై చేసుకోవాలి. ముక్కంగో ఈ విధంగా ఉండాలి ఇట్లా. ఇంకా ఎక్కువ ఫ్రై అయితే గట్టిగా ఉంటుంది, తినేటప్పుడు మనకు అంత కంఫర్ట్ ఉండదు. అదే కడాయిలో కొంచెం గోంగూర ఫ్రై చేసుకోవాలి.